హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒకటి వీడియోలో అరటికాయతో 2 రకాల రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఒకటి వచ్చేసి ఆవ పెట్టిన అరటికాయ పోపు, రెండవది డీప్ ఫ్రై లేకుండా క్రిస్పీగా ఉండే అరటికాయ ఫ్రై. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసినట్లయితే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు, ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తినేస్తారు. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. అరటికాయ కట్ చేసేటప్పుడు జిగురు అంటుకోకుండా ఉండాలంటే కనుక ఒక టిప్ చెప్తున్నాను చూడండి. మనకి చేతికి కొంచెం వంట ఆయిల్ అప్లై చేసేసుకుని మనం అరటికాయ కట్ చేసినట్లయితే కనుక మొత్తం చేతులకి జిగురు లేకుండా ఉంటుంది. జిగురు అంటుకోదన్నమాట. జిగురు అంటుకుపోయి నల్లగా అయిపోతుంది కదా, అసలు జిగురు మనం సోప్ పెట్టి తోముకున్నా కూడా వదలదు. ఈ విధంగా చేస్తే కనుక మనకు అరటికాయలు కట్ చేసినప్పుడు చేతికి తగిలినా కూడా అసలు జిగురు అనేది అంటుకోదు. ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, అరటికాయ తొక్క తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలు ఒకేలా కట్ చేసేసుకోవాలి, సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి అరటికాయ ఫ్రై అప్పుడే మనకి ఒకటి వేగి ఒకటి వేగకుండా సమానంగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఒకే లెవెల్లో కట్ చేసుకుంటే కనుక అరటికాయ ఫ్రై బాగా వస్తుంది. కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు పసుపు నీళ్ళలో వేసుకోవాలి. పసుపు కొంచెం ఉప్పు వేసేసుకుని దానిలో వేసుకుంటే కనుక అరటికాయ ముక్కలు సప్పగా ఉండకుండా ఉంటుంది, అలాగే నల్లగా కూడా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, వెల్లుల్లిని కొంచెం ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ దిగుతుంది. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసేసుకుని తాలింపు వేయించుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఒక జాలి గరిటలోకి తీసేసుకుందాము, వాటర్ ఏమీ లేకుండా ఉంటుంది. అలాగే దీనిలో పోపులో కొంచెం పసుపు కూడా వేసేసుకుని అరటికాయ ముక్కలు వాటర్ లేకుండా వేసేసుకోవాలి. మనకి పసుపు కూడా బాగా పడుతుందన్నమాట. వేసేసి అలా వదిలేయకుండా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటను కొంచెం మీడియంలోకి మార్చుకోవాలి. ఇలా దగ్గరే ఉండి వేయించుకోవటం వల్ల మనకి డీప్ ఫ్రై చేసినట్టు వస్తుందన్నమాట అరటికాయ ఫ్రై అనేది. మనం ఉప్పు నీటిలో వేసాం కాబట్టి ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఫ్రై అయిన తర్వాత కూడా. తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని తర్వాత సరిపోతే కనుక పైన చల్లుకోవచ్చు. మొత్తం అంతా వేగిపోయిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుంటే కనుక ఫ్రై అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకేమీ వేయక్కర్లేదు పొడులు అనేవి. మనకి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టేసుకోవాలి. మనం కారం వేసిన తర్వాత చూడండి, దగ్గరికి వచ్చేసింది, మొత్తం క్రిస్పీగా అయిపోయినాయి. ఇంకా ఈ ఫ్రైని పప్పుచారు పెట్టుకున్నప్పుడు కానీ పప్పు వండుకున్నప్పుడు కానీ సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. కారం ధనియాల పొడి కూడా వేసాం కాబట్టి మనకి గ్రేవీలా కూడా ఉంటుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెండో వీడియో ఏంటో చూద్దాము. రెండోది ఏంటంటే కనుక అరటికాయ పోపు, ఆవ పెట్టిన అరటికాయ పోపు. ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి కార్తీక మాసంలో ఎక్కువ వండుతూ ఉంటారు ఈ కర్రీని. గుళ్ళు అయ్యి కూడా ఎక్కువగా వండుతూ ఉంటారు. ఈ కర్రీ వండడానికి అరటికాయలను ఒక 2 అరటికాయలు తీసేసుకుని ముక్కలు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కాదు, మరి పెద్దవి కాకుండా అరటికాయని ఒక 3 ముక్కల కింద కట్ చేసేసుకుని వాటర్లో వేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. లేదంటే కనుక స్టవ్ పైన మామూలుగా మంట పైన కూడా కాల్ చేసుకుని కూడా పోపు పెట్టుకోవచ్చు. ఇది వరకు అయితే పెద్దవాళ్ళు ఎక్కువగా అలాగనే పెట్టేవారు. మా అమ్మమ్మ కూడా ఎక్కువ పొయ్యిలో కాల్ చేసేసి బాలింతరాలు కూడా తినొచ్చు అన్నమాట. వాతం అది ఉండదంట. స్టవ్ పైన కాల్ చేసేసుకుని తొక్క తీసేసుకుని పోపు పెట్టుకోవడమే. బాలింతలకు వేయాలంటే కనుక ఆవపిండి వేయకూడదు. 10 నిమిషాల తర్వాత ఇలా చాకు దించి చూసినట్లయితే కనుక మనకు చాకు లోపలికంట స్మూత్గా వెళ్ళిపోతే కనుక ఉడికిపోయినట్టు. కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసిన తర్వాత చేతితో కానీ లేదా స్మాషర్తో కానీ ఇలా మెత్తగా పొడిలా చేసేసుకోవాలన్నమాట.
ఇలా ముక్కల్లా లేకుండా ఇలా పొడిలా అయిపోవాలన్నమాట మొత్తానికి మనకి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఒక అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది, ఉప్పు ఎక్కువ పట్టదు. ఒక పావు టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు ఇవి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, 1 పావు టీ స్పూన్ వరకు ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకునేమో పల్లీలు వేసేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుని మంటను సిమ్లో పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత ఇది వేసేసుకోవాలి. అరటికాయ పోపు అంతా వేసేసుకుని పోపులో కలిపేసుకోవాలి. అరటికాయ ముద్ద అంతా వేసేసుకుని ఒక 2 నిమిషాలు వేయించేసుకుని పోపు అంతా బాగా ఫ్లేవర్ అంతా పడుతుంది. ఒక గిన్నెలోకి వేసేసుకుని చల్లారిన తర్వాత కొంచెం చల్లారిపోయాక ఒక నిమ్మ చెక్క రసం పిండుకుంటే సరిపోతుంది. ఒక చెక్క సరిపోతుంది 2 అరటికాయలకి. ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆవు పిండి రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. మనం 2 అరటికాయలతో చేస్తున్నాం కాబట్టి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొడిలా చేసేసుకోవచ్చు. ఇలా పొడిలా చేసుకోవాలి. ముద్దలాగా అయితే అంత బాగుండదు, చేదు వస్తుంది కొంచెం. ఇప్పుడు మనం ఇలా పొడి చేసి వేసుకుంటే కనుక ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి చేదు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు చెక్ చేసుకుని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, చెక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పోపు రెడీ. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.